హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చానండి డిస్క్రిప్షన్లో, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో సీటెట్ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పటి వరకు రిలీజ్ అవుతాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మెగా డిఎస్సికి సంబంధించి బాగా న్యూస్ వైరల్ అవుతుంది కదా. సో దీని గురించి న్యూ టెట్ గురించి నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఒకసారి సీటెట్ అడ్మిట్ కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి సీటెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడుందండి? ఎగ్జాము జనవరి 21 కదా. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో ఎందుకంటే ఇక్కడ ప్రిపరేషను ఎంతవరకు చేశారో నాకు ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఛానల్లో చాలా వరకు సీటెట్కి సంబంధించి నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను ప్రాక్టీస్ సెషన్స్. మ్యాప్కి సంబంధించి కావచ్చు, అలాగే సైకాలజీకి సంబంధించి ఎస్టిరేషన్, అలాగే రీజన్కి సంబంధించి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను ప్రిపరేషన్ టిప్స్లో భాగంగా. సో డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అసలు టైంలో చూసారా, ఇంకో 3 డేస్లో మనకి ఏంటి ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది, న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సో అలాగే న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్కి సంబంధించి ఆఫర్స్ ఉన్నాయి. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మన యాప్లో. తెలంగాణ టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, సీటెట్ పేపర్ 1 పేపర్ 2 కోర్సెస్ మీద ఆఫర్స్ ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. జస్ట్ 199 రూపీస్ అనమాట. పేపర్ 1 కోర్స్ అయినా పేపర్ 2 కోర్స్ అయినా మీకు చాలా లో ప్రైస్కి ఇస్తున్నాం. న్యూ ఇయర్ ఆఫర్ ఉంది. సో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చాలామంది నాకు సీటెట్ మన ముఖ్యంగా కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు, బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు డైలీ ఒక 3 to 5 మెసేజెస్ ఉంటాయి. మేడం అడ్మిట్ కార్డు ఎప్పటివరకు రావచ్చండి, ఎలా డౌన్లోడ్ చేయొచ్చు, సో సెంటర్స్ ఏమైనా చేంజ్ అవుతాయా, మేము ఇచ్చిన సెంటర్స్లోనే మాకు పడుతుందా లేకపోతే దూరం వచ్చేస్తుందా అని చెప్పి చాలా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? బిఫోర్ ఎగ్జామినేషన్, బిఫోర్ 7 days ముందు వస్తుందండి. సో ఏంటి 7 రోజులు 7 days అయితే పడుతుంది మీకు అడ్మిట్ కార్డ్ రావడానికి. అంటే మీ ఎగ్జాము 21 జనవరి 21, 2024 మీకు ఎగ్జామ్ ఉంటే మీకు మ్యాక్సిమం 15వ తారీఖున మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అడ్మిట్ కార్డు రిలీజ్ అయిన వెంటనే మీకు ఏంటంటే నేను వీడియో వేస్తాను తప్పకుండా. అందుకే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉండొచ్చండి. సో తప్పకుండా కామెంట్ చేయండి అసలు మీ ప్రిపరేషన్ ఎక్కడ వరకు వచ్చింది అన్నది, ఎంతవరకు కవర్ చేశారు ఏంటని. సో ఇప్పుడు జాయిన్ అయినా మీరు బ్యాచ్లో మీరు చాలా ఈజీగా కవర్ చేసవచ్చు. బికాజ్ మనకి 20 days కూడా మనకి చాలా ఎక్కువ టైమే ఉంది. చాలు ఎనఫ్ అనమాట ఈ టైం అనేది. సో ఇక్కడ మనకి 7 days ముందు ఎగ్జామినేషన్, 7 days 1 week ముందే మనకి రిలీజ్ అయిపోతాయి. మ్యాక్సిమం ఈసారి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి 10 days ముందే మనకి ఏంటండి రిలీజ్ అయితే చేస్తాడు. అంటే మీకు మ్యాక్సిమం ఏంటంటే ఒక 15 కావచ్చు, 15వ తారీఖు లేదా మనకి 14 ఆ టయానికి ఏంటి ఏ 14 జనవరి 14కి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన వెంటనే మీరు అంచక్క డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ సెంటర్ అయితే చూస్ చేస్తున్నారో ఆ సెంటర్లోనే మీకు వస్తుంది. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన సెంటర్లోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ పేపర్ 2, ఆఫ్టర్నూన్ పేపర్ 1, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టుకుని మీరు ఏం చేస్తారు, ప్రిపరేషన్ మోడ్లో ఉండండి. ప్రిపరేషన్ ఇప్పటికే మీరు స్పీడప్ చేసేయాలి. రివిజన్కి కూడా మీరు టైం అయితే తీయాలి. సో ఇది సీటెట్కి సంబంధించి. సో అయితే తెలంగాణలో మెగా డిఎస్సికి సంబంధించి మనకి బాగా న్యూసెస్ అనేవి వైరల్ అవుతున్నాయి. సో ఆల్రెడీ మనకి ఏంటండి ముందు ఎలక్షన్స్కి ముందే మనకి ఒక 5000 చిల్లరగా మనకి పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది అప్లై చేశారు. సో అది అలా ఉండిపోయింది. ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో ఏంటో తెలీదు. మ్యాక్సిమం అది ఏంటంటే దానికి ఇంకా అదనంగా కొన్ని పోస్టర్స్ తీసే మనకి ఏంటండి మెగా డిఎస్సి అయితే వస్తుందండి. సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు, డిఎస్సి మీద ఉంచండి మీ కాన్సన్ట్రేషన్. మ్యాక్సిమం ఇలాంటి ఏంటంటే ఈ న్యూసెస్కి సంబంధించి తప్పకుండా మనకి ఏంటి న్యూ ఇయర్లోనే మనకి డిఎస్సి అయితే ఉంటుంది. సో డిఎస్సికి ఉండే ముందు తప్పకుండా టెట్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది కూడా సందేహం, మేడం మరి సీటెట్ అనేది ఇది ఏదైతే సెంట్రల్ టెట్ ఉందో ఈ టెట్ క్వాలిఫై అయినా మనం ఇప్పుడు న్యూగా మెగా డిఎస్సి ఇస్తే తెలంగాణ డిఎస్సికి మనం అప్లై చేసుకోవచ్చు అంటే 100% మీరు అప్లై చేసుకోవచ్చు. సో బికాస్ సీటెట్ వ్యాలిడిటీ అవుతుంది మనకి తెలంగాణలో ఉంది. సీటెట్ వెయిటేజ్ కూడా మనకు కన్సిడర్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు రాసే వాళ్ళు ఎవరైతే ఈ జనవరి 21 సీటెట్ రాసే వాళ్ళు ఏం చేస్తారండి, మంచిగా రాయండి, మంచి మార్క్స్తో రాయండి. సో చాలామంది అంటున్నారు మేడం పాస్ అవుతామా, ఇది చదివితే పాస్ అవుతామా, అది చదివితే పాస్ అవుతామా. సో ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ అని చెప్పి ఒక వీడియో వేసాను, ప్రిపరేషన్ టిప్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. సో అందుకే డైలీ ఫాలో అవ్వండి, అస్సలు మిస్ చేయొద్దు. నేను వేసే ప్రతి వీడియోలో కూడా మీకు ఏదో ఒక మార్కు, 2 మార్కులు 3 మార్కులు మీకు కలుస్తాయి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను నేను.
తప్పకుండా ఫాలో అవ్వండి, వీడియో లైక్ అండ్ షేర్ చేయండి, ముఖ్యంగా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ జనవరి 21 ఎగ్జామ్ ఉంది కదా, ఈ ఎగ్జామ్ మంచిగా రాయండి, వెయిటేజ్ కూడా కన్సిడర్ అవుతుంది, జస్ట్ పాస్ కోసం కాదు, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మాకు టెట్ లేదు, తెలంగాణ టెట్ మేము ఒక్కసారి కూడా పాస్ అవ్వలేదు అంటే సీటెట్ మీరు కన్ఫామ్గా పాస్ అవ్వాలి. ఒకవేళ న్యూ టెట్ లేకపోయినా డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ మనకి పోస్టులు అనేవి కొంచెం యాడ్ చేసి మనకి ఏమైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తున్నా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు సీటెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సీటెట్ ఎగ్జామ్ ముందుంది మీకు ఫిబ్రవరి 1st వీక్ కల్లా మీకు రిజల్ట్ కూడా మీ చేతిలోకి వచ్చేస్తుంది. సో అందుకే ఏం చేస్తారంటే కన్ఫామ్గా సీటెట్ క్వాలిఫై అని ట్రై చేయండి. సో మ్యాక్సిమం న్యూ టెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. మరి న్యూ ఇయర్ వచ్చే వరకు మనం ఏం చెప్పలేం, జనవరి రావాలి, జనవరి ఫిబ్రవరిలో మ్యాక్సిమం నోటిఫికేషన్ ఏంటి, న్యూ టెట్ నోటిఫికేషనా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు తెలిసిపోతుంది వన్స్ మనకి జనవరిలో మనం ఎంటర్ అయ్యాక, న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాక. సో మెగా డిఎస్సి తప్పకుండా ఉంటుంది, డిఎస్సి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మంచిగానే ఇక్కడ మనకి మంచి వేకెన్సీస్ తోటే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ డిఎస్సి మూడ్లో ఉన్న వాళ్ళు డిఎస్సి మూడ్లో ఉండి మంచిగా ప్రిపేర్ అవ్వండి, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. టెట్ లేనన్న వాళ్ళు మాత్రం సీటెట్ మీద కొంచెం మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. సో మనకి నెక్స్ట్ మనకి ఇయర్ ఎండింగ్కి ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో కేవీఎస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది, దానికి కూడా మనకు సీటెట్ కావాలి, ఈఎంఆర్ఎస్ కూడా మనకు సీటెట్ కావాలి, ఎన్విఎస్కి కూడా సీటెట్ కావాలి. ప్రతి సెంట్రల్ టీచర్ జాబ్కి అప్లై చేయాలంటే కన్ఫర్మ్గా సీటెట్ కావాలి. అలాగే స్టేట్ డిఎస్సీలు కూడా మనకు సీటెట్ వెయిటేజ్ కన్సిడర్ చేసి చక్కగా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సీటెట్ మీద నాకు ఏంటంటే మంచిగా మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవాలి, తప్పకుండా తెచ్చుకోండి, మంచిగా కష్టపడండి. ఇంకో మ్యాక్సిమం అయితే ఒక 20 days ఉందంతే మీకు టైం, మంచిగా కాన్సన్ట్రేషన్ అని పెట్టండి. సో స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.